నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః, భద్రం పశ్యమాక్షభిర్చిత్రాః, స్థిరైరంగైః తుష్టువాగం వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి ఇంద్రో వృతస్రవాః, స్వస్తి నపూషా విశ్వవేదాః, స్వస్తి నర్తాక్షో అరిష్ఠయేమిః, స్వస్తి నో బృహస్పతి దధాతు. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఒక వ్యక్తి యొక్క స్థితిగతులు మారాలన్నా, అతని ఆలోచన ధోరణి మారాలన్నా, ఆర్థికంగా నిలబడాలి అనుకున్నా, జనాల యొక్క ఆలోచన విధానాన్ని మనకి అనుకరించేటట్టుగా, అంటే మనకి అనుకూలంగా ఎదుటి వ్యక్తి మాట్లాడాలనుకున్నా, మన ప్రతి కార్యక్రమంలో కూడా దిగ్విజయం సాధించాలనుకున్నా, అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయంలో పూర్తి అవ్వాలన్నా, అత్యవసర పరిస్థితిలో అప్పు పుట్టాలన్నా, అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలన్నా, ఏదన్నా ప్రమాదం నుంచి గట్టెక్కాలన్నా సరే, ప్రధానంగా ప్రతి వ్యక్తి యొక్క జాతకంలో రాశుల యొక్క ప్రభావాల మీద ఆధారపడి ఉంది. నక్షత్ర గమనాలు బట్టి నవనాయకులు సంచరించేటువంటి స్థితులు అనుసరించి ప్రధానంగా గురుడు, రాహువు, అదేవిధంగా రవి స్థానాలు ప్రతి మాసము కూడా మారుతూ ఉండడం వల్ల కుజుడు, రాహువు స్థానాలు గురుడు వక్రీభవించి చూస్తూ చంద్ర యొక్క ఉచ్చస్థాన స్థితులను అనుసరించుకుని శని ఏలినాటి శని ప్రభావమా, అర్ధాష్టమ శని ప్రభావమా అనేటువంటి విషయాక్తుల్లో ఇన్ని పరిశీలన గావించుకుని జాతకం అనేటువంటిది నిర్ణయించడం జరుగుతుంది. అయితే కొంతమందికి నక్షత్రాలు తెలుసు కానీ వారి పుట్టిన సమయము తేదీ సరిగ్గా తెలియదు కాబట్టి అటువంటి వారు గోచార రీత్యా జరిగేటువంటి ఫలితాలు తెలుసుకుంటూ ఉంటారు. అదేవిధంగా పంచాంగకర్తలైనటువంటి మేము తెలియజేసే ఏ విషయమైనా సరే మీకు గోచార రీత్యా మాత్రమే తెలియజేయడం జరుగుతుంది. ఈ గోచార రీత్యా ఫలితాల్లో ఇప్పుడు మనం కుజుడు, రాహువు కలయిక అవ్వడం వల్ల మే వరకు కూడా, మేషం మొదలు పెట్టుకుని మీనరాశి వరకు వారి యొక్క ఆలోచన ధోరణి ఏ విధంగా ఉండబోతోంది, ఆర్థికంగా ఈ ఉగాది తర్వాత అంటే మార్చి నుంచి ఏప్రిల్, మే 4వ తారీఖు వరకు కూడా వీరి యొక్క ఆలోచన, ఆర్థిక స్థితిగతి, ఉద్యోగ ప్రాప్తి, అదేవిధంగా వ్యాపారం చేసుకునేటువంటి అవకాశం, ఒకవేళ రియల్ ఎస్టేట్లో ధనం పెడితే అది లాభ్యపడుతుందా, లాభపడదా, ఈ పూర్తి విషయాలన్నింటినీ కూడా క్షుప్తంగా స్పీడ్గా చకచక మనం ఈ యొక్క ఎపిసోడ్లో మనం తెలుసుకుంటాం. మేషం నుంచి మీనం వరకు కూడా మే 4వ తారీఖు వరకు కుజరాహు ప్రభావాల ఆధారంగా గోచార రీత్యా మాత్రం నేను మీకు ప్రతి విషయాన్ని క్షుప్తంగా వివరించడం చేస్తుంది. మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ బర్త్ లేని పక్షంలో మీ ఫోటో ఆధారంగా మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తే ఆ యొక్క గణాంక పరిమాణంగా మీ పూర్తి జాతకాన్ని, మీ సమస్యకు తగు పరిష్కారాన్ని ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా మీకు కూడా ఇంట్లో ధనం రావాలన్నా, మిమ్మల్ని ఒక కార్యక్రమానికి మీరు వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం అంతా మీకు అనుకూలమైన స్థితిగతుల్లో రావాలన్నా, ఆరావాలి కుంకుమలు కానీ,
లేకపోతే శక్తివంతమైనటువంటి అమ్మవారి అర్చన, శ్రీచక్ర అర్చన కుంకుమను కానీ మీకు అందిపించుకోవాలి అంటే ఈ కింద నెంబర్ సంప్రదించండి. మీ అడ్రస్కి వాటిని అందించడం జరుగుతుంది. పరమేశ్వరార్పణం. తదుపరి ధనుసు రాశి వారు కుజరాహు కలియుగయుక్తం వల్ల వచ్చేటువంటి మే 4వ తారీఖు వరకు కూడా ఈ ధనుసు రాశి వారికి ఆర్థిక పరంగా అంత ఓరట కల్పించేటువంటి అవకాశం ఎక్కడ లభించడం లేదు. వచ్చిన ధనము ఖర్చులు అన్నీ కూడా సరిపోతుంటాయి. కాస్త అప్పుడే ఎక్కువగా చేస్తుంటారు. సేవింగ్స్ ను కూడా కరగబెట్టుకునేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి. అనవసరంగా వీరు ధనాన్ని అనేటువంటిది మార్చి 3వ తారీఖున విందు వినోదాలలో ఖర్చు పెట్టి లేనిపోని హెచ్చులకు పోయి ధనాన్ని అంతటినీ కూడా నాశనం చేసుకునే అవకాశం లభిస్తుంది. ఏమిటి, ధనం ముఖ్యం కాదు, మనకి నలుగురు బాగుండాలి అని చెప్తూ ఉంటారు. కానీ ధనమే ప్రాధాన్యం అనేటువంటి విషయాన్ని ఏప్రిల్ 3వ వారం వరకు తెలుసుకుంటారు. అప్పటి వరకు కూడా ధనం మీద సరైనటువంటి ఆధిపత్యం ఉండదు. ధనం అంటే ఒక నిర్లక్ష్యమైన ధోరణి ఏర్పరచుకుంటుంటారు. ధనాన్ని ఏముంది అనుకుంటుంటారు. ధనాన్ని మాత్రం ఎంతసేపటికి కూడా వస్తే వస్తుందిలే లేకపోతే లేదులే అనేటువంటి టేక్ ఇట్ ఈజీ పాలసీ అనేటువంటి విషయాల్లో నడిపిస్తూ ఉంటారు ధనుసు రాశి వారు. పైగా ఈ ధనుసు రాశి వారు ఇతరులకి ధనం అవసరమైనప్పుడు షూరిటీ సైన్లు పెట్టడము, మనవాడే కదా అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక రాజకీయ నాయకులకు మాత్రం మార్చి నెల అద్భుతంగా కలిసి వస్తుంది. ఏప్రిల్ నెల కాస్త గడ్డుకాలంగా చెప్పవచ్చు. ఈ గడ్డుకాలం మే 4వ తారీఖు వరకు కూడా ఏర్పడుతుంది. జనాల్లో ఆదరణ తగ్గుతుంది. విద్యార్థులకి జ్ఞాపశక్తి పెరుగుతుంది. అనుకున్నటువంటి కార్యక్రమాలు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. ఇతర రంగాల్లో కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటుంటారు. పైగా ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు ఐక్యూ లెవెల్స్ అద్భుతంగా ఉంటాయి. అవసరమైన వాటి చోట కంటే అనవసరమైన చోటని విజ్ఞాన ప్రదర్శన చేసి నవ్వులు పాలవుతుంటారు. దానివల్ల నీకు ఉన్నటువంటి బుద్ధిని ఎక్కడ అవసరం అక్కడ చూపించవయ్యా అని నలుగురు కూడా మిమ్మల్ని హెచ్చరించేటువంటి అవకాశం గోచరిస్తోంది. సంగీత, సాహిత్య, సినీ, కళా పరిశ్రమల్లో ఎవరైతే మీరు ధనాన్ని కానీ లేకపోతే అవకాశాలు ఇప్పిస్తారు కదా అని వారి మాటకి ప్రధానమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు ఇస్తుంటారు చూసారా, అది కొంతమందికి నచ్చక మిమ్మల్ని దూరం పెడుతుంటారు. కుటుంబాల నుంచి మీరు విడిపోయేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. మిమ్మల్ని కాస్త దూరంగా పెట్టడం వల్ల ఇప్పటికైనా బాగుపడతావు, కష్టం విలువ నీకు తెలియాలి అని మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులు దూరం చేసేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. పైగా ఈ ధనుసు రాశి వారు వచ్చేటువంటి మే 4వ తారీఖు వరకు కూడా ఆరోగ్య విషయంలో ప్రధానంగా మార్చి 20వ తారీఖు నుంచి మే 4వ తారీఖు వరకు కూడా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వెన్నునాడుకు సంబంధించి అనేక ఇబ్బందులు, నరాలు ఎవరో గుంజుతున్నట్టుగా అనేకమైన ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది. ఈ ధనుసు రాశి వారు మీరు చేపట్టేటువంటి ఏ పనిలో అన్నా సరే ఇష్టదైవాన్ని తలుచుకుని ప్రారంభం చేయండి. ప్రారంభం కొంచెం కష్టతరితంగా ఉంటుంది. మీరు చేస్తూ ఉండగా ఆ పని మీద మీకంటూ ఒక ప్రత్యేక పట్టు ఏర్పడి మీరు అనుకున్నటువంటి పనిని ఖచ్చితంగా ఏప్రిల్ 2వ వారంలో పూర్తి చేస్తారు. నలుగురు చేత కూడా శభాష్ అనే మాట అనిపించుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంటుంది. ఈ ధనుసు రాశి వారు పాత సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించుకుని రానున్న రోజుల్లో బంగారు భవిష్యత్తుకి ప్రణాళిక సృష్టిద్దాం అనేటువంటి ఒక చిన్న భ్రమలో ఉంటారు. కానీ పాత స్నేహితులే మిమ్మల్ని దూరం చేసి నలుగురికి మిమ్మల్ని కానివ్వకుండా చేసేటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. శత్రువుని లేనిపోని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకోవడం అనేది జరుగుతుంది. ఈ ధనుసు రాశి వారు రియల్ ఎస్టేట్ లో కానీ స్టాక్ మార్కెట్ లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే ఏప్రిల్ 1వ వారం 2వ వారం అద్భుతంగా కలిసి వస్తుంది. మార్చిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ధనాన్ని వెచ్చించకండి. ఏప్రిల్లో వెచ్చించుకోండి. రూపాయి పావలా మాత్రం లాభం అయితే కల్పిస్తుంది మీకు. వ్యాపారాలు ప్రారంభం చేయాలనుకుంటే బట్టలకు సంబంధించి, నూనెకి సంబంధించి, అదేవిధంగా కోళ్ల మేతకు సంబంధించి వ్యాపారం చేయండి. అద్భుతంగా కలిసి వస్తుంది. నిత్యము కూడా ఇష్టదైవాన్ని ఎంత ఆరాధిస్తే అంత దేదివ్యమైనటువంటి భవిష్యత్తు ఈ ధనుసు రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది.